ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. 41 రోజుల పాటు అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు ఇరుముడి ధరించి ఇంద్రకీలాద్రికి వచ్చి గిరి ప్రదక్షిణ అమ్మవారి దర్శనం అనంతరం ఇరుముడులు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది. మహామండపంలోని ఉత్సవమూర్తికి ఆలయ స్నానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్, ప్రధాన అర్చక స్వామి ఎల్ దుర్గాప్రసాద్ తదితరులు పర్యవేక్షణలో అర్చకులు గర్భగుడి ఈవో కెఎస్ రామారావు చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఊరేగింపుగా కనకదుర్గా నగర్లో ఏర్పాటు చేసిన హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన చేశారు. మొదట హోమగుండానికి ఈవో చేత అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేయించారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం అనంతరం దీక్షాపరులు హోమగుండాన్ని దర్శించుకుని ఇరుముడిలోని నెయ్యి కొబ్బరికాయలు మాత్రమే వేయాలన్నారు. దీక్షాపరుల దీక్షలు విరమణ చేయడానికి దేవస్థాన ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేస్తామన్నారు. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। కలియుగంలో దుర్గానామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం లోక కళ్యాణార్థం వెలిసినటువంటి దుర్గామాత దేవాలయం. ఈ దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ భక్తుల కోసమని చెప్పని తక్షణమే వాళ్ళకి చక్కని మోక్ష మార్గం కావాలి అని జగద్గురువులు పరమాచార్య అయినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ భవానీ నామం గనక చేస్తే సకల రుగ్మతలు పోతాయి. ఆ నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ సకల దుష్ట శక్తుల యొక్క నివారణ జరుగుతుంది అని చెప్పని వారు తెలియజేస్తూ సామాన్యమైనటువంటి పామరులు కూడా ఆ భవానీ నామంతో ముక్తి మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో 1980-81 సంవత్సరంలో వారు ఈ విధంగా ఈరోజు భవానీ దీక్షల ప్రారంభం సందర్భంగా భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ నివేదన హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది. వేదమంత్రాల సమక్షంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేయడం జరిగింది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని, ఈ క్రతువు ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, అలాగే ఆ దేశ ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మండల అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా వేద పండితులు, అర్చకులు, స్థానాచార్యులు, ముఖ్యార్చకులు, వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సూర్యోదయంతో ప్రారంభమైంది యథావిధిగా. మరి ఈ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు